సైకలాజికల్‌గా గమనిస్తే మనం లవ్ చేసే వాళ్ళేమో మన పైన ఇంట్రెస్టెడ్‌గా ఉండరు. మనం లవ్ చేసే వాళ్ళ పైన మనకి ఇంట్రెస్ట్ రాదు. ఏదైతే మన దగ్గరుందో ఏదైతే మనకి ఈజీగా అవైలబుల్‌గా ఉందో దాన్ని మనం టేకింగ్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకుంటాం. స్పెషల్‌గా అనిపియదు మనకు. ఇష్టమైన బైక్ ఫోన్ ఏదో ఒక థింగ్. అది కొనేంత వరకు దాని గురించి చాలా ఆలోచిస్తారు. ఎప్పుడెప్పుడు కొంటామా అనేసి ఉంటది. ఫస్ట్ ఫ్యూ డేస్ దాన్ని బానే ఎంజాయ్ చేస్తారు. కానీ అది వాడుతూ, వాడుతూ వచ్చే కొద్దీ అది నార్మల్ అయిపోతది. దాన్ని ఫస్ట్‌లో ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇవ్వము. ఎందుకంటే ఇప్పుడు మనం దానికి అలవాటు పడిపోయినాం కాబట్టి. అలాగే మన మైండ్ ఏదైతే మన దగ్గర లేదో అది చాలా స్పెషల్ అని జెప్తది. ఇమాజినేషన్‌లో ఊహించుకొని లేదు గాబట్టి ఇప్పుడది మనకి చాలా స్పెషల్‌గా అనిపిస్తది. అండ్ మనం మనలాగే ఉన్న ఒక పర్సన్‌కి నచ్చడానికి, ఇంకొక పర్సన్ నచ్చకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు మన వెంట పడే పర్సన్ ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర మనం ఇంప్రెస్ జేయాల్సిన అవసరం లేదు. మనం మనలా ఉంటాం అప్పుడు. సేమ్ ఎలా నడుస్తామో అలానే నడుస్తాం. ఏం మాట్లాడతామో అదే మాట్లాడతాం. నచ్చినట్టు ఉంటాం. ఈ కేర్‌లెస్‌నెస్ అనేది ఆ అవతల పర్సన్‌కి అరే! వీడేంటి వాలిడేషన్ ఇవ్వట్లేడు. మనమేం ఎఫర్ట్ పెట్టట్లేం గాబట్టి, మనమేం రెస్పాన్స్ ఇవ్వట్లేం గాబట్టి, ఈ పర్సన్‌కి ఇప్పుడేమనిపిస్తది, అరే! వాలిడేషన్ ఎలా అయినా గావాలి. వీడు నా లైఫ్‌లో లేడు గాబట్టి, వీడు నా లైఫ్‌లోకొస్తే అప్పుడు నా లైఫ్ బెస్ట్ అయితది అని మనం ఇగ్నోర్ జేసే పర్సన్ అనుకుంటారు. కానీ మనం లవ్ జేసే పర్సన్ ఎందుకు మన లైఫ్‌లో రావట్లే అంటే, మనం వాళ్ళని పెడెస్టల్ మీద పెట్టి ఉంటాం. అంటే వీళ్ళు మనకంటే సుపీరియర్ అని ఫీల్ అయితాం. ఎందుకంటే ఇమాజినేషన్‌లో ఆర్ మనం మనల్ని వీళ్ళు ఇష్టపడతారా లేదా? మనం మాట్లాడితే బెస్టే ఇవ్వాలి. బెస్ట్ ఇస్తామా లేదా? అని కాన్షియస్ అయిపోయి వాళ్ళ దగ్గర ఓవర్ పెర్ఫార్మన్స్ చేయనీకి ట్రై చేస్తాం. మన ట్రూ నేచర్ బయట పెట్టడానికి ఇష్టపడం. ఎందుకంటే దాన్ని వాళ్ళు నెగెటివ్‌గా ఫీల్ అయితారేమో. మనం వాళ్ళని సుపీరియర్‌గా ఫీల్ అయినాం గదా! మనల్ని మనం డౌన్‌గా ఫీల్ అయితాం. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళ లెవెల్ కంటే హై ఉండాలి అని ఫీల్ అయ్యి ఏదో ఫేక్ జేయడానికి, ఏదో ఫేక్ సినారియోస్ ఊహించుకొని ఇలా ఉంటేనే బెస్ట్ అని అనుకోని, అది వాళ్ళ దగ్గర పెర్ఫార్మన్స్ జేయనీకే జూస్తాం. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ అప్రోచ్ గూడా అవ్వరు. సైకలాజికల్‌గా ఎందుకని మనం లవ్ జేసే వాళ్ళు మనల్ని లవ్ జేయరు. మనల్ని లవ్ జేసే వాళ్ళు మనకి నచ్చరు.